వామ్ వెల్కమ్ టు ఆల్. స్టేజ్ మీద ఉన్న మా సుబ్బారావు గారికి, శేఖర్ గారికి, మా గురువు గారు జిఎస్ఆర్ గారికి, మీ ప్రిన్సిపల్ గారికి, నన్ను ఇక్కడికి పిలిచిన స్టాఫ్కి, ఫ్యాకల్టీకి అండ్ ఆల్ ది వెరీ ఎనర్జెటిక్ స్టూడెంట్స్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్. ఇది టెక్నికల్ మీట్ కాదు కాబట్టి, సో దిస్ ఈజ్ ఎ స్పోర్ట్స్ మీట్ అండ్ కల్చరల్ మీట్ కాబట్టి వీ విల్ డిస్కస్ మోర్ ఆన్ దట్ నోట్. యాజ్ ఎ డాక్టర్గానే నేను మాట్లాడతాను, దాన్నే టెక్నికల్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. 25 years బ్యాక్ మేము మా కాలేజ్లో ఫెస్టులు చేసినప్పుడు ఇప్పటికీ డిఫరెన్స్ టెక్నాలజీ. మేము చేసేటప్పుడు మాకు ఏమి ఉండేవి కాదు, ఈ లైట్లు ఇవేమి ఉండేవి కాదు. ఒక స్పీకరు, ఒక మైకు ఉండేది, దాంతో మా కల్చరల్ యాక్టివిటీ అయిపోయేది. రిహార్సల్స్ ఉండేవి కాదు, డ్రెస్సెస్ ఉండేవి కాదు. ఇందాక నేను చూశాను మీ పెరేడ్లో జిఎస్ఆర్ గారు చెప్తున్నారు అందరికీ డ్రెస్సులు స్పెషల్గా చేయించామండి అని. మాకు ఆ రోజుల్లో 25-30 years బ్యాక్ అలా ఏమి ఉండేది కాదు. ఎవరి దగ్గర ఉన్న డ్రెస్ వాళ్ళు వేసుకునే వాళ్ళం. కొంచెం డబ్బులు ఉంటే ఆ డబ్బులతోటి, మేము అందరూ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులతో చేసేవాళ్ళం. ఇప్పుడు మీకున్న అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ జనరేషన్ ఈజ్ టెక్నాలజీ అండ్ రిసోర్సెస్. మీకున్న రిసోర్సెస్ తోటి మీరు ఎంత హైట్స్ కన్నా రీచ్ అవ్వచ్చు. కాలేజ్ సపోర్ట్ ఉంది, పేరెంట్స్ సపోర్ట్ ఉంది. సో ఓన్లీ థింగ్ మీరు చేయాల్సింది యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. రెండు, నేను మిమ్మల్ని అందరిని అబ్జర్వ్ చేస్తున్నాను, మోర్ ఆఫ్ దెమ్ ఆర్ థిన్ బిల్ట్. మీలో ఎంతమంది ఫిట్నెస్కి డైలీ ఇంపార్టెన్స్ ఇస్తారు? చేతులు ఎత్తండి బాయ్స్. ఎంతమంది? చూడండి ఎంతమంది ఉన్నారో. హార్డ్లీ 10 మంది కూడా లేరు. సో ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ జనరేషన్. చాలామంది మొన్న ఏదో యూట్యూబ్లో చూస్తున్నాను, గేమ్స్ ఆడట్లేదా అంటే మమ్మ సెల్లవట్లేదని చెబుతున్నారు. సో ఆ స్టేజ్లో బతుకుతున్నాం మనం. అండ్ ఇలాంటి ఈవెంట్స్ని ఎంకరేజ్ చేయటం వల్ల కాలేజెస్, ఇట్ ఈస్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు యూటిలైజ్. సో అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ కన్నా మీలో ఎంతమంది ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి నెక్స్ట్ టైం ఒక ఈవెంట్ నేను మళ్ళీ వస్తాను, వచ్చేటప్పటికి ఫిట్నెస్ని ప్రమోట్ చేసే ఒక మస్కులర్ ఈవెంట్ని చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? చెప్పండి, చేతులు ఎత్తండి. ఎవరు లేరు. బాయ్స్, మీ దట్ షోస్ యువర్ మ్యాచోనెస్, అంటే మ్యాన్లీనెస్కి సింబల్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్. సో మేబీ 50 members కూడా లేరు. సో నేను చేయగలిగిన సపోర్ట్ ఏంటంటే, ఐ కెన్ గివ్ యూ ఎ గుడ్ డైట్ ప్లాన్, గుడ్ ఎక్సర్సైజ్ ప్లాన్, గుడ్ వెల్బీయింగ్ ఎలా ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే మెంటల్ ఫిట్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఫిజికల్ ఫిట్నెస్కి వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈజ్ స్పోర్ట్స్. అండ్ డైలీ మార్నింగ్ యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, ఇవన్నీ చేస్తేనే మీరు ఫిట్గా ఉంటారు. ఫిట్గా ఉంటేనే మీ మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. మేము 10, 12, 14 long hours పనిచేయాల్సి వస్తుంది. ఎవడైతే అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు, మీరులో అందరూ పనిచేసే వాళ్ళే ఉంటారు. బట్ ఎఫెక్టివ్ వర్క్ అంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇవ్వాలి అనంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాల్సిందే. ఎవరు 12 గంటలు 14 గంటలు కష్టపడి పనిచేస్తారో వాడికే ప్రమోషన్ ఉంటుంది, వాడికే గ్రోత్ ఉంటుంది. అది చేయాలి అంటే ఇప్పటి నుంచే మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద ప్రీషియస్ టైం ఫర్ ఆల్ ఆఫ్ యూ. గర్ల్స్, ఎంతమంది మీలో కల్చరల్ యాక్టివిటీస్లో, అంటే కల్చరల్గా డ్యాన్స్ కానీ, కూచిపూడి కానీ, సింగింగ్ కానీ ఎంతమంది రెగ్యులర్లీ ట్రైన్డ్ అయ్యి ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇవి 10 మంది ఉంటారేమో. నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఇదే ఈవెంట్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ టైం ఒక 5-6 అన్న సింగింగ్ కాంపిటీషన్స్, కల్చరల్ కాంపిటీషన్స్, క్లాసికల్ డ్యాన్స్ కాంపిటీషన్స్. దట్ ఈజ్ అనదర్ వే ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ ఫర్ గర్ల్స్. మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అది మీకు ఇప్పుడు తెలియదు. ఒక 4-5 years అయిన తర్వాత, వెన్ యూ గెట్ మ్యారీడ్, మీ ఫ్యామిలీ లైఫ్ అంతా వచ్చిన తర్వాత, ఇప్పుడు మీకు లేని ఫిజికల్ ఫిట్నెస్ అప్పుడు మీరు తెచ్చుకోవాలి అనుకుంటే కుదరదు. సో ఇప్పటి నుంచే ట్రై టు బీ వెరీ ఫిట్. రెండు, ఫిట్నెస్ తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ గేమ్స్ తోటి ఏమొస్తుంది అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. మేము బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు గ్రూప్స్గా ఉంటారు. ఎవరు ఈ గ్రూప్స్ అంటే, సార్ మా షటిల్ గ్రూప్ సార్, లేదు మా టెన్నిస్ గ్రూప్ అండి, మేము యుఎస్లో ఒక అసోసియేషన్ ఉంది మాకు, మేము ఒక 20 మంది రోజు ప్రతి వీకెండ్ టెన్నిస్ ఆడతాం, షటిల్ ఆడతాం. ఈ 20 మందికి ఎక్కడా కామన్ కనెక్షన్ ఉండదు, ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో ఉంటారు. వాళ్ళందరికీ కామన్ ప్లాట్ఫామ్ ఈ స్పోర్ట్. సో కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంటో, ఆ కమ్యూనికేషన్కి మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ థింగ్ ఈ స్పోర్ట్. మీకు ఎంత బాగా స్పోర్ట్స్ వస్తుందో మిమ్మల్ని అంత బాగా కలుపుకుంటారు. ఐడెంటిటీ, అరే ఈ సొసైటీలో క్రికెట్ బాగా ఆడతాడు, ఈ సొసైటీలో వాలీబాల్ ఆడతాడు, వాడిని మన గ్రూప్లో చేర్చుకుందాము. సో మీకు తెలియకుండానే మీకు ప్రైడ్ వస్తుంది. ఎప్పుడైతే మనకు ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఉంటుందో మీకు న్యాచురల్గా ఐడెంటిఫికేషన్ ఈజీగా వస్తుంది. సో స్పోర్ట్స్ మీద డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేయండి. సో దానివల్ల మీరు బయట ఏ కంట్రీకి వెళ్ళినా, మీరు అమెరికా వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, ఏ కంట్రీకి వెళ్ళినా కానీ
యూ విల్ షైన్ అపార్ట్ ఫ్రమ్ యువర్ ప్రొఫెషనల్ గ్రోత్. నెక్స్ట్ డైట్. మేము రెగ్యులర్గా వినే మాట ఏంటంటే ఎస్పెషల్లీ గర్ల్స్ పేరెంట్స్ వస్తారు, మా అమ్మాయి పొద్దున్న 6ంటికి లేస్తుందండి, 6:30కి రెడీ అవుద్దండి, 6:30 బస్సు వస్తుందండి, 7ంటికి వెళ్ళిపోద్దండి. ఎప్పుడు తింటుందమ్మా? తిందండి. మళ్ళీ ఎప్పుడు వస్తుందమ్మా? 5ంటికి వస్తుందండి. ఏం తింటుందమ్మా? స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటుందండి, అది తింటుందండి. మళ్ళీ నైట్ ఏంటమ్మా? ఇంకేం తిందండి. ఎన్నింటికి పండుకుంటుందమ్మా? 1 గంటకు పండుకుంటుందండి. దిస్ ఈజ్ ది కామన్ టెంప్లెట్ ఐఎమ్ సీయింగ్ ఇన్ దిస్ జనరేషన్. మోస్ట్ ఆఫ్ ఎంతమంది ఉన్నారు ఇట్లా మీలో ఆడపిల్లలు? ఎవరు లేరా? నిజంగా చేతులు ఎత్తండి. 90% ఇంతే ఉంటారు. పొద్దున మీలో బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. ఇంతమంది ఉన్నారంటే ఇది అబద్ధం అన్నా అయి ఉండాలి, లేదా ఆశ్చర్యం అన్నా అయి ఉండాలి. సో బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బాయ్స్ మీలో ఎంతమంది తింటారు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్? బ్రంచ్ కాదు, బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్టే. బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ డైట్ ఎంతమంది తింటారు? ఇడ్లీ, దోశ, మసాలా వడ కాకుండా ఓట్స్ కానీ ఎగ్ వైట్స్ కానీ తినేవాళ్ళు ఎంతమంది? 10 మంది కూడా చేతులు ఎత్తట్లా. నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పటికి మీరు నాకు చేయాల్సిన ప్రామిస్, డైలీ మార్నింగ్ ప్రోటీన్ డైట్ తీసుకోండి. ఎంత ప్రోటీన్ డైట్ తీసుకోవాలి? ప్రతి మనిషికి 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోవాలంటే మీరు 80 కేజీలు ఉంటే 80 గ్రాముల ప్రోటీన్ రోజుకు తీసుకోవాలి, మగ కానీ ఆడ కానీ. ఇఫ్ యు ఆర్ వర్కౌట్స్ ఎక్కువ చేస్తున్నారంటే 1.5 కేజీ తీసుకోవాలి. ఎంత అవుతుంది అప్పుడు? అరౌండ్ 120 గ్రామ్స్ అవుతుంది. సో మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ప్రోటీన్ ఉంటేనే మీ బాడీ బిల్డ్ అవుతుంది, మీ బాడీ బిల్డ్ అయితేనే మీరు స్పోర్ట్స్ యాక్టివిటీ చేయగలుగుతారు, రైట్? సో ఈ 3 పాయింట్లు: డైట్ బాగా తీసుకోండి, 2 టైంకి తినండి, 3 స్పోర్ట్స్ బాగా ఆడండి, కమ్యూనికేషన్ చేయండి. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్. ఎంజాయ్ ద ఈవెంట్, హ్యావ్ ద ప్రివిలేజ్. అక్షర నేను ఈ కాలేజ్ వీళ్ళు తీసుకున్నప్పుడు వచ్చాను, అప్పటికి ఇప్పటికీ ఇట్ ఈస్ అన్రిమార్కబుల్ చేంజెస్. అప్పుడు వచ్చినప్పుడు చాలా వర్స్ట్ సినారియోలో ఉంది. సో ఆఫ్టర్ 2 years ఐ కమ్ హియర్ అండ్ చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అండ్ హార్డ్ వర్క్ గోస్ టు శేఖర్ గారు. సో బిగ్ 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 ఓ టు శేఖర్ గారు. సో ఇలాగే ఈ ఇన్స్టిట్యూట్ ఇంకా గ్రో అవ్వాలని, మీ అందరికి మంచి ప్లేస్మెంట్స్ రావాలని. కాలేజ్కి డోంట్ ఫర్గెట్ దట్ దిస్ కాలేజ్ ఈజ్ యువర్ సెకండ్ హోమ్. మీకు లైఫ్ ఇచ్చేది ఈ కాలేజే. మీరు 50 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు నాకు ఇంట్రడక్షన్ చెప్తూ ఆయన మణిపాల్లో చదివొచ్చారు అని చెప్పారు. 20 సంవత్సరాల తర్వాత ఎక్కడ చదివారంటే అక్షర్లో చదివాము అని ప్రౌడ్గా చెప్పేలాగా ఈ ఇన్స్టిట్యూట్ని మీరు తీసుకొస్తే అదే మీరు మీ టీచర్స్కి ఇచ్చే గ్రాటిట్యూడ్, మీ ఫ్యాకల్టీకి ఇచ్చే గ్రాటిట్యూడ్. సో ట్రై టు లివ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. ఆర్గనైజేషన్కి, కాలేజ్కి మంచి పేరు తీసుకురండి. బీ డిసిప్లైన్, బీ హ్యాపీ ఇన్ ద లైఫ్, డోంట్ గెట్ స్ట్రెస్డ్. లైఫ్లో స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, దాని అంతటా ఈ పనులు జరుగుతూ ఉంటాయి. డోంట్ టూ మచ్ స్ట్రెస్ తీసుకోవాకండి. ఎంజాయ్ ద లైఫ్. దేవుడు ఇచ్చిన లైఫ్ని బాగా ఎంజాయ్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.